మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరంగల్ హంటర్ రోడ్ సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లోని రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. 10,000 మంది రైతు ప్రతినిధులకు భోజనం, తాగునీరు, మజ్జిగ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు రైతు సంగ్రామ సదస్సు ప్రారంభం కానుండగా ముందు రోజే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్కు రానున్నారు. ఎండల కారణంగా జర్మన్ టెంట్లు ఏర్పాటు చేసిన గులాబీ దళం రైతు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో కూలర్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట అనేక మోసపూరిత హామీలిచ్చిందని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రైతు సదస్సు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నరేందర్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం అయితే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మే 6వ తేదీన వరంగల్లో జరిగే రైతు సంగ్రామ సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే మే 6, 2022లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వరంగల్లోనే రైతు డిక్లరేషన్ చేసినటువంటి పరిస్థితి. 2.5 ఏళ్ల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతాంగాన్ని దోకా చేసింది. రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క హామీ కూడా రైతాంగానికి సంబంధించి నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో మే 6వ తేదీన వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు జరగబోతుంది. ఈ సదస్సుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 10,000 మంది రైతు ప్రతినిధులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో మరింత మంది రైతులు కూడా తరలి వచ్చేటువంటి అవకాశం మనకు గ్రామం నుంచి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే 12 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతు ప్రతినిధులు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఉదయం 9 గంటలకే ఆ రోజు అంటే 6వ తేదీన రైతు సంగ్రామ సదస్సు ప్రారంభం కానుంది. ముందు రోజు అంటే మే 5వ తేదీన రేపే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ కు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో సభ వేదిక దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటర్ రోడ్ లో ఉన్నటువంటి సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్ లో ఉన్నటువంటి గ్రౌండ్ లో ఈ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి తీరైతే మనకు కనిపిస్తా ఉంది. 10,000 మంది రైతు ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశానికి సంబంధించి ఈ సదస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జర్మన్ టెంట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతు ప్రతినిధులకు ఇబ్బంది కలగకుండా ఎండల తీవ్రత కారణంగా కూలర్లు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. 10,000 మంది రైతు ప్రతినిధులకు సంబంధించి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏవైతే రైతు సంగ్రామ సదస్సుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇవాళ ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీంద్రరావు, పోచపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, నన్నపని నరేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులతో అక్కడ పరిశీలించినటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. రైతు సంగ్రామ సదస్సుకు గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తామని రైతు ప్రతినిధులు ఇప్పటికే వాళ్ళ వైపు నుంచి అయితే విజ్ఞప్తులు కూడా వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు రైతు ప్రతినిధులకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా జర్మన్ టెంట్స్, అదేవిధంగా వాళ్ళకు ఆహారం, భోజనం ఏర్పాట్లతో పాటు మజ్జిగ, వాటర్ ఫెసిలిటీస్, అదేవిధంగా పార్కింగ్ కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపే అంటే మే 5వ తేదీన అంటే ఒక రోజు రైతు సంగ్రామ సదస్సుకు ఒక రోజు ముందుగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ కు రానున్నారు. రవికాంత్, అంటే ఇప్పటికే బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ఏ సభ నిర్వహించినా కూడా జనసంద్రం మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఏ సభ నిర్వహించినా కూడా సభ అనేది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అంటే మరి ఇప్పటికైతే అంటే ఎల్లుండి జరగబోయే సభ కోసం అయితే 10,000 మంది రైతులతోటైతే సభ నిర్వహించేటట్టు ప్లాన్ చేస్తున్నారు. బట్ 10,000 కూడా దాటే ఛాన్స్ కూడా కనిపిస్తుంది కదా, అంటే రైతుల్లో ఎలాంటి ఉత్సాహం ఉంది? రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగ్రహావేశాలు రగిలిపోతున్నటువంటి పరిస్థితి. అనేక హామీలు రైతాంగానికి ఇచ్చినటువంటి సందర్భంలో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. పూర్తిగా ఆ హామీలన్నీ
గాలికి వదిలేసినటువంటి క్రమంలో ఇవాళ రైతాంగం ఇటు మక్కలు అదేవిధంగా వరి పండించినటువంటి రైతాంగం ఆ కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తుంది. అకాల వర్షాలతో మరింత ఇబ్బందులు కూడా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి తీరు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇవన్నీ చూసినటువంటి రైతులు నిన్నే కూడా మనం చూసాము. మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు పిడుగుపాటుతో మృతి చెందినటువంటి తీరు మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి తీరు. మరోవైపు అదే మక్కలు కావచ్చు, ధాన్యం కుప్పల దగ్గర నిరపేందుకు అంటే మ్యాచర్ రావడానికి మార్కెట్లలో ఇటు కళ్ళాల వద్ద వాటిని ఆరబోసి ఆ ఎండ తీవ్రతకు ఆ ఎండ దెబ్బకు వడదెబ్బకు తట్టుకోలేక అనేక మంది రైతాంగం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవి అంతా కూడా పూర్తి స్థాయిలో రైతాంగంలో ఒక ఆగ్రహం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గం నుంచి రైతు ప్రతినిధుల కోసం మాత్రమే పెట్టిన ఇది అయితే సదస్సు కాబట్టి రైతు సంగ్రామ సదస్సు కాబట్టి ఒక ప్రత్యేకంగా రైతు ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. పూర్తిగా ప్రతి నియోజకవర్గం నుంచి 2 నుంచి 3 వేల మంది రైతు ప్రతినిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి దాదాపు 20,000 పైచీలకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే మనం చూస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ముమ్మరంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ఉండే రైతు ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక మొత్తానికి మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం అయితే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లనైతే ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే పరిశీలించారు. 10,000 మంది రైతు ప్రతినిధులకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. మరోపక్క ఎండలను దృష్టిలో పెట్టుకుని జర్మన్ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. సభ జరిగే ఒక్కరోజు ముందు అంటే రేపే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే వరంగల్ చేరుకొని ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు.